నమస్కారం. హాజరైనటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మీకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్ననే మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు గారు మా పలాసలోనే ఒక బహిరంగ సభ పెట్టారు. బహిరంగ సభలో అనేకమైనటువంటి అంశాల గురించి కూడా ఆయన మాట్లాడారు. ఆ వార్త కొన్ని పత్రికల్లో ప్రధానంగా వచ్చింది. దానితో పాటుగా మరొక వార్త కూడా చాలా ప్రధానంగా వచ్చింది. రెండు వార్తల గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలి. ఆర్థిక రంగ నిపుణుడు అని చెప్పి డాక్టర్ పివి రమేష్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో బందిపోట్లు పరిపాలన జరుగుతుంది అని చెప్పి ఆయన మాట్లాడారు. ఈ రెండు అంశాల గురించి రాష్ట్ర ప్రజలందరికీ కూడా వివరణ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది. చంద్రబాబు గారు మాట్లాడుతూ రాష్ట్రంలో దొంగలు పడ్డారు, బందిపోట్ల పరిపాలన జరుగుతూ ఉంది అని చెప్పి ఆయన మాట్లాడారు. అయ్యా చంద్రబాబు గారు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ అమోఘమైనటువంటి పరిపాలనను చూశారు. మీ అమోఘమైనటువంటి పరిపాలనని రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. 14.5 సంవత్సరాలు నువ్వు పరిపాలించి ఈ రాష్ట్రానికి చేసిందేంటో, ఈ రాష్ట్రాన్ని మీరు ఎలా దోచుకున్నారో మీరే కాదు, మీరే ఒక ముఠా మాదిరి తయారై చంద్రబాబు అందులో ఉన్నాడు, రామోజీరావు ఉన్నాడు అందులో, రాధాకృష్ణ ఉన్నాడు అందులో, TV5 నాయుడు ఉన్నాడు అందులో. ఇలాంటి వాళ్ళంతా కలిసి, పెత్తందారులందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని ఎలా సంకనాకించేశారో కూడా మేమందరం కూడా చూసాం. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఏదైతే నేను పివి రమేష్ ఆర్థిక రంగాన్ని భ్రష్టు పట్టించేసామని మాట్లాడినామో, ఇదే పివి రమేష్ దళితుడే, ఆయన కూడా ఇదే చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంకి సంబంధించి ఏదైతే ఒక పెద్ద స్కామ్ జరిగిందో ఆ స్కామ్కి సంబంధించినటువంటి నోట్ ఫైల్ అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ కూడా ఇదే పివి రమేష్. ఆయన చేతి రాతతో రాసినటువంటి రాతను కూడా మనం చూసాం. ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ సీఎం రిలీజ్ ద ఫండ్స్ అండ్ కీప్ ది రికార్డ్ ఆఫ్ దిస్ ఎంటైర్ నోట్ ఫైల్ ఫర్ ఫర్దర్ రిఫరెన్స్ అని రాసింది నువ్వే కదా, వేరే వాళ్ళు కాదు కదా రాసింది. ఇది యాజ్ ఏ ఫైనాన్స్ సెక్రటరీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో బిల్స్ రిలీజ్ చేసేదానికోసం రూల్స్కు వ్యతిరేకంగా ఉన్నదని, రూల్స్ అతిక్రమించి ది దెన్ చీఫ్ మినిస్టర్ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని, మీరు ప్రత్యేకంగా చీఫ్ మినిస్టర్తో ఇదే విషయమై సమావేశమైతే ముందు డబ్బులు రిలీజ్ చేసేయండి అని చెప్పి సీఎం గారు చెప్తున్నారు కాబట్టి రిలీజ్ చేసేయండి, కాకపోతే ఫర్దర్ రిఫరెన్స్ కోసమని ఎంటైర్ ఫైల్ అంతటినీ కూడా రికార్డ్స్ ఒక కాపీ నాకు సబ్మిట్ చేసి ఒక కాపీ మీ దగ్గర పెట్టండి అని చెప్పి నువ్వే కదా రాసింది నువ్వు కదా. మరి ఆ రోజు నీకు తెలుసా తెలీదా అది తప్పనే కదా నువ్వు రాసింది. ఇది స్కామ్ జరుగుతుంది, మీ చేతులు దులుపుకోవడానికే కదా నువ్వు ఆ రోజు నోట్ ఫైల్లో నీ హ్యాండ్ రైటింగ్తో రాసావు. అది నీకు సంబంధం లేదు దీనిలో చెప్పుకోవడానికే కదా నువ్వు రాసావు. ఏమయ్యా పివి రమేష్, నాకు అర్థం కాదు, నువ్వు దళితుడివే కదా, దళితులకి ఏంటి అవసరమో నీకు తెలీదా? నువ్వు ఆర్థిక రంగ నిపుణుడివే కదా, అదే కదా బడ్జెట్. విదిన్ ద సేమ్ బడ్జెట్ ఒక పేదవాడికి ఎంత మనం చేస్తూ ఉన్నాం, చంద్రబాబు గారి హయాంలో ఎంత చేశారనేది నీకు తెలీదా? మరి మీరు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడే కదా మీ మంత్రి అప్పుడు ది దెన్ ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణుడు
గవర్నమెంట్ దిగిపోయే సమయానికి ఖజానాలో ఉన్నది కేవలం 100 కోట్లే, జీతాలు కూడా ఇవ్వలేరు అని మాట్లాడాడు కదా. యు ఆర్ ద ఫైనాన్స్ సెక్రటరీ అట్ దట్ టైం. 100 కోట్లే ఉంది ఖజానాలో, జీతాలు ఎలా ఇస్తారని చెప్పి మాట్లాడింది వాస్తవం కాదా? మరి జీతాలు ఎలా చెల్లించారు 1వ తేదీకి? ఇన్ని లక్షల కోట్లు, సుమారుగా 2.7 లక్షల కోట్లు పేదల అకౌంట్లో ఎలా వేసాం? ఇన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఎలా చేయగలిగాం? నువ్వు సెక్రటరీగా ఉన్నందుకు ఇవన్నీ ఎందుకు చేయించుకోలేకపోయినావు? దీనికి చాలా స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాలి. దళితుడిగా పుట్టి దళితులకు అన్యాయం చేసేటటువంటి మాటలు దయచేసి పివి రమేష్ గారు అయితే మాట్లాడకూడదు. దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడింది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దళితులను అవమానించి దళితుల సంక్షేమం కోసం ఏ రోజు ఆలోచించనిది చంద్రబాబు గారు. అలాంటి చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకొని చంద్రబాబు వంతపాడుతూ ఉన్నామంటే ఏం మనిషి అన్నటువంటిది ఒకసారి ఆలోచించుకోమని కోరుతా ఉన్నాను నేను పివి రమేష్ గారికి. ఇలాంటి చంద్రబాబుకి, ఇలాంటి పెత్తందారికి నువ్వు వంతపాడుతూ ఉన్నావంటే నువ్వు ఎలాంటోడు అన్నటువంటిదని ఒకసారి ఆలోచించుకోవాలి. ఏమయ్యా చంద్రబాబు, నాకు అర్థం కాదు. 14 సంవత్సరాలను ముఖ్యమంత్రిగా పరిపాలించి ఎంపీకే నాకు అర్థం కాదు. వేర్ ఈజ్ యువర్ మార్క్? ఏ రంగంలోనైనా సరే నీ మార్క్ ఏది? నువ్వు వచ్చి మాకు బందిపోట్ల పరిపాలన మాట్లాడతావా? నువ్వు ఏది బందిపోట్ల పరిపాలన? పేదలకు అవసరమైనటువంటి ప్రభుత్వ వైద్యాలయాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేయడం బందిపోట్ల పరిపాలన కాదా? ఈరోజు పేదవాడికి అవసరమైనటువంటి ప్రతి వైద్యాలయాలు, ప్రతి హాస్పిటల్, గ్రామ స్థాయిలో విలేజ్ హెల్త్ క్లినిక్, మండల స్థాయిలో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్, కాన్స్టిట్యున్సీ లెవెల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఏరియా హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్, ఇన్నింటినీ నాడు నేడు కింద బాగు చేయడం, కొత్తగా ఆర్గనైజేషన్స్ ఇవ్వడం అన్నటువంటిది బందిపోట్ల పరిపాలన. నిర్వీర్యం చేసిస్తే అది మంచిదా నీకు చంద్రబాబు? పేదలకు అవసరమైనటువంటి పాఠశాలలు నీ హయాంలో ఒక్క పాఠశాలను బాగు చేయగలిగావా?